3 అంశాలు తెరపైకి వచ్చాయి. మెగా డిఎస్సీపై వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తుందని 16,347 డిఎస్సీ పోస్టులు పారదర్శకంగా భర్తీ అయ్యాయంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేష్ సంస్కరణలతో ప్రైవేటు పాఠశాలల నుంచి 1,00,000 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ బడులలో చేరారంటూ అన్నారు. మెగా డిఎస్సీపై నిరాధారమైన పనికి మారిన ఆరోపణలు చేయడం విడూరంగా ఉందంటూ దుయ్యబట్టారు. వైసీపీ ఆరోపణల్లో నిజముంటే ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలంటూ సవాలు విసిరారు. 16,000 చిల్లర మరి డిఎస్సి ఉద్యోగాల్లో లోకేష్ గారికి ముడుపులు అందాయని చెప్పి నువ్వు చెప్పావు. ముడుపులు ఇచ్చినప్పుడు ఏ అకౌంట్ నుంచి వచ్చి ఎవరు ఇచ్చినారు? పోనీ ఇచ్చినప్పుడు నువ్వు చూసావా? ఎవరు క్వాలిఫై అయ్యే ఉద్యోగాలు రాలేదో, ఎవరు అన్క్వాలిఫైడ్ ఉద్యోగాలు వచ్చినాయో అన్ని లిస్ట్ తయారు చేసి ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈరోజు హామీ ఇస్తున్నా, నువ్వు ఎట్టాగో నువ్వు రావు అసెంబ్లీకి, నీ బదులు నేను మాట్లాడతా. పలానా వాళ్ళకి అన్యాయం జరిగింది, పలానా వాళ్ళకి జరిగింది, నీ బదులు అసెంబ్లీలో నేను మాట్లాడతా. లేకపోతే ఏందండి, ఇంత ట్రాన్స్పరెంట్ గా జరిగితే, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంతా కూడా ఆన్లైన్ లో చేసి జరిగితే దాని గురించి మీరు రద్ద చేస్తారా? ఏమన్నా సిగ్గుందండి మీకు? నువ్వు 5 సంవత్సరాలు డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వకుండా మానేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,300 మందికి ఉద్యోగాలు ఇస్తే దాన్ని ఓర్వలేక ఎట్టో ఒకటి చేసి దానికి పెంచాలా, దాన్ని ఏదో చేసి ఇబ్బంది పెట్టాలా? ఇట్టా సైకోల్ని, ఇట్టా స్టాటిస్ట్ని మళ్ళా తీసుకొస్తే మీ పరిస్థితి ఏమవుతుంది మీరే ఆలోచించుకోండి.